ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మనము రాఘవేంద్రుని యొక్క ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు దేశమంతా, అంటే మఠాలు ఉన్న చోట. అయితే ఈ మంత్రాలయంలో ఈరోజు ఉత్తరారాధన అనేది జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. రథోత్సవము 40-50 రకాల వాయిద్యాలతో చక్కగా సాగుతుంది రథోత్సవము. మరియు ఇతర ముఖ్య క్షేత్రాలైన కంచి మరియు తిరుపతి నుండి స్వామివారికి వస్త్రాలు వస్తాయి. పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించుకోవడము చాలా బాగా జరుగుతుంది ఈ ఉత్సవము ఈరోజు. కాబట్టి మనము ఈ సందర్భంగా రాఘవేంద్రుడు మహిమలు తెలిపే కథలను తెలుసుకుంటూ ఉన్నాము. దాంట్లో ఈరోజు ఒక మహా అద్భుతమైన కథను తెలుసుకుందాం. రాఘవేంద్ర అని పిలిచి స్మరిస్తే చాలు మనను అనుగ్రహిస్తాడు ఆ రాఘవేంద్రుడు. అటువంటి గొప్ప స్వామి ఈ కలియుగంలో కల్పవృక్షమై నిలువైన మంత్రాలయంలో వైభవంగా జరుగుతున్న ఆరాధనోత్సవాల సందర్భంగా మనము దీన్ని విందాం. ఓం రాఘవేంద్రాయ నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రాఘవేంద్ర స్వామి ఏ విధంగా మనను రక్షిస్తాడు అని చెప్తే, మనకు మన భక్తి విశ్వాసాలు పిండి కొద్దీ రొట్టె అంటారు కదండి. అలాగే మన భక్తి ఎంతనో అంత అనుగ్రహం తప్పక లభిస్తుంది. మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు కాపాడవలసిన బాధ్యత రాఘవేంద్ర స్వామి తీసుకుంటాడు. నమ్మిన వారిని ఎప్పుడూ కూడా మోసగించడు ఈ స్వామి. మరి ఎలా అంటే మనము గుర్తు ఉంచుకోవాలి. కొందరు స్వామివారిని తలుచుకున్నప్పుడు భక్తులను వారున్న చోటి నుంచే రక్షిస్తాడు. వాళ్ళు ఎక్కడుంటారో అక్కడనే రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు అంటే ఇతరుల ద్వారా సలహా చెప్పి వాళ్లకు మంచి జరిగే విధంగా చేయగలుగుతాడు. సన్మార్గాన్ని అలవాటు చేయిస్తాడు ఇతరుల ద్వారా. మరి కొంతమంది చేత దాన ధర్మాలు చేయించి రక్షిస్తాడు. అంటే వారి పూర్వజన్మ కర్మల గురించి వారికి తెలుసు కాబట్టి దానికి అనుకూలంగా వారి చేత కర్మలను చేయిస్తాడనమాట. కొంతమందిని స్వయంగా వాళ్ళు మంత్రాలయానికి రప్పించుకొని ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు. చాలామంది అనారోగ్యంతో మంత్రాలయానికి వెళ్ళి దీక్షగా అక్కడ ఉండి ఆరోగ్యవంతులైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎవరిని ఎప్పుడు ఏ విధంగా రక్షిస్తాడు అనేది వారి యొక్క భక్తి విశ్వాసాల మీద ఆధారపడి ఉందన్నమాట. అయితే అటువంటి భక్తుడి కథ ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. ఇక్కడ సత్యనారాయణ శెట్టి అనే అతన్ని ఇతరుల ద్వారా మంత్రాలయానికి రప్పించి అతనికి ఉన్న భయంకరమైన కుష్టు వ్యాధిని తగ్గించాడు. మరి ఆ భక్తుడే కన్నీటి దారాల సాక్షిగా అందరికీ చెప్పాడు ఈ స్వామివారి యొక్క మహిమ గురించి. ఎవరైనా అంతే కదండి, వాళ్ళు అనుభవించి ఆనందించిన విషయాలు చక్కగా చెప్తారు. కాబట్టి ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలా జరిగిందనేది. కర్ణాటక రాష్ట్రంలో అరసికేరే అనే ప్రాంతంలో ఉంటాడు ఈ సత్యనారాయణ శెట్టి. ఈయనకు 60 సంవత్సరాలు వచ్చాయి. ఏ ప్రారబ్ధ కర్మము ఎవరికైనా అంతేనండి. 60 సంవత్సరాలు వచ్చాయంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అట్లా విధి విలాసము గురువుల ఎడ చేసిన మహాపాపము తెలియదు. అప్పటిదాకా ఎన్నో చేస్తాము వయసు ఉంది అని. అయితే దాని ప్రభావం మనకు ఆ సమయంలో ఏర్పడుతుందన్నమాట. వయసుతో పాటు దుష్కర్మ కూడా బలీయమై నెమ్మదిగా కుష్ఠవ్యాధి రూపంలో బహిర్గతం అయిందట ఈయనకి. ఏ మందుకు కూడా తొందరగా తగ్గని భయం
భయంకరమైన జబ్బుల్లో ఇదొకటి కదా. కుష్ఠవ్యాధి అంటే ఎలా చూస్తారు, అందరూ కూడా దగ్గర రానియరు, దూరం పెడుతూ ఉంటారు, మానసిక క్షోభ కలుగుతుంది. మరి ఎట్లా కలత చెందాడట, ఎంతో మంచిగా ఉన్నవాడు ఈ విధంగా అయిపోయి ఆ శెట్టి. అయితే ఎవరో బంధువులు రాఘవేంద్ర భక్తులు సలహా ఇచ్చారట. తొలి ప్రయత్నంగా డాక్టర్లను ఆశ్రయించాడు, వినలేదు. డాక్టర్లు వారి ప్రయత్నాన్ని ప్రారంభించిండ్రు, వైద్యం చేసిండ్రు. ఇట్లా 10 సంవత్సరాలు గడిచినా కూడా 10% వ్యాధి కూడా తగ్గలేదు. చూడండి, కర్మ పరిపక్వం గాంధీ. మనము దైవాన్ని దగ్గరికి వెళ్ళము, ముందు మానవ ప్రయత్నాలను చేస్తూ ఉంటాం కదా. 10 సంవత్సరాలు డాక్టర్ల చుట్టూ తిరిగినా కూడా అది తగ్గక ఈయనకి ఇంకా బాధ ఎక్కువైపోయిందట. అక్కడ దిక్కు తోచని స్థితిలో బాధతో భయంతో అప్పుడు భక్తి కలిగింది భగవంతుడి మీద. మనది అదే, మనకెప్పుడు భక్తి కలుగుతుందో అప్పుడు పాపము పరిపక్వమైనప్పుడే మనకు భక్తి అనేది ప్రవేశిస్తుంది. అది ఆ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. అప్పటి నుంచి మన లైఫే టర్న్ అయిపోతుంది ఇక. అలా ఈయన కూడా తనను భగవంతుడే కాపాడాలి అనే నిర్ణయానికి వచ్చిండు. ఆ 10 ఏళ్ళు అనుభవించిన వ్యధ బాధ చూసుకున్న తర్వాత ఆ రోజు అతని మిత్రుడు మరో శెట్టి, వాళ్ళ ఫ్రెండు, ఆ వ్యాధి తగ్గడానికి మంత్రాలయం వెళ్ళడం తప్ప వేరేదేమీ లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏం ఫలితం లేదు అని చెప్పాడట. అప్పుడు ఆయనకి మంత్రాలయం వైపు మారింది ఆయన ఆలోచన. మనసు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారిని దర్శించాలని పరితపించాడట. అదే భక్తి అన్నమాట. ఆ భక్త కల్పధ్వజుడైన శ్రీ రాఘవేంద్రుల వారి పాదపద్మాలను ఆశ్రయించాలి అని భక్తుడు ఆతృత పడతాడు. భగవంతుడి అనుగ్రహం వల్ల ఈయనకి ఆ భక్తి అనేది ఏర్పడి ఎప్పుడు వెళ్ళాలి అని ఆతృతతోని అలా అనుకున్నందుకే ఈయనకు కొంత బాధ తగ్గి మనసు శాంతించిందట. భగవంతుడిని తలుచుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం, మనం పూజ చేసుకున్నప్పుడు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ మిత్రుడితోని మంత్రాలయం వెళ్ళాడట. అప్పుడు స్వామివారి బృందావనం దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడట. అన్నిటికంటే ముఖ్యమైన మనసును కూడా అర్పించాడు. ఎందుకు అంటే అంత బాధలు పడి చివరకు మనకు భగవంతుడే అని శరణాగతి చేస్తూ ఉన్నప్పుడు నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అట్లా అక్కడ అప్పుడు పీఠాధిపతులైన సుషమేంద్ర తీర్థ శ్రీపాదుల వారిని కలిసి నమస్కరించాడట. తన వ్యాధిగ్రస్తమైన జీవితం గురించి తెలియజేసిండు స్వామికి. దేహాన్ని చూపించాడు. నోటి నుండి వచ్చే మాట శ్రీ రాఘవేంద్రుల వారి ఆశీర్వాదం తప్ప మరోటి కాదు అనిపిస్తూ ఉంటుంది. ఆ స్వామి కూడా, సుషమేంద్రుల వారు కూడా చాలా గొప్ప తీర్థులు స్వామి. తర్వాత రాఘవేంద్ర స్వామియే అన్నట్టుగా ఉండేది అని చెప్తూ ఉంటారు. మరి ఆ రాఘవేంద్ర ఆశీర్వాదమే ఈ స్వామి ద్వారా వెలువడింది అని అనిపించిందట. ఆ రాఘవేంద్రుని ఆదేశం ప్రకారమే సుషమేంద్ర తీర్థుల వారు ఆదేశిస్తారు, వారి నోటి ద్వారా తెలియజేస్తారన్నమాట అని అంటూ ఉంటారు. మరి నేను ఏం చెప్పాడు అంటే స్వామి 9 ప్రదక్షిణలు చొప్పున 108 రోజులు ప్రదక్షిణ చేయమన్నారట బృందావనం చుట్టూ. వారి అనుగ్రహం అయింది ఆ విధంగా. అది కాస్త సుషమేంద్రుల వారి నుండి వచ్చింది, తిరుగు లేకుండా పాటించమన్నారు. అంటే అది విన్న శెట్టి ఆనందంతో ఆపాదమస్తకం కంపించిపోయిందట. అణువణువు ఆనంద బాష్పాలతో, భక్తితో, ఆర్ద్రతతో శరీరం నడిసిపోయింది. అపర రాఘవేంద్ర స్వామిలాగా కనిపిస్తున్న సుషమేంద్రుల వారికి నమస్కరించాడు.
అప్పుడే వారి శరీరం నుంచి వెలువడిన స్వేద బిందువులు చికిత్సకు ప్రారంభ సూచనగా వరదలా పారుతూ ఉన్నాయట. ఆ పరవశంలో కన్నీరు కూడా కలిసిపోయిందట. స్వామివారు మరొకసారి మంత్రాక్షతలు అతని తలపై వేసి, రాఘవేంద్ర స్వామి నిన్ను కాపాడుతాడు అని ఆశీర్వదించారట. ఇంకేముంది, ఆయన రాఘవేంద్ర స్వామి అనుగ్రహంతో, సుషమేంద్రుల యొక్క ఆశీర్వాదంతో ఇక ఆ దీక్షను ప్రారంభించిండు. అకుంఠిత దీక్షతోని ప్రతిరోజు ఉదయం తుంగభద్రా నదిలో స్నానం చేసి, స్వామివారి బృందావనానికి ప్రదక్షిణాలు చేసి తీర్థం తీసుకోవడం, మధ్యాహ్నం భక్తులందరితో కలిసి భోజనం చేయడము, సాయంత్రం మళ్ళీ ప్రదక్షిణలు చేయడము, రాత్రి భోజనము చేయకుండా ఉండడం. ఇట్లా రాఘవేంద్ర నామస్మరణ తప్ప మరో ఆలోచన లేకుండా ఆయన చేస్తూ ఉన్నాడట. అట్లా చేస్తూ ఉన్నప్పుడు 40 రోజులు ప్రదక్షిణలు చేయడము జరిగింది. అయితే ఈ విషయం తెలిసింది ఎవరికి అంటే, బెంగళూరులో ఈయనకి వైద్యం చేసిన డాక్టర్ ఉన్నాడట, ఎంఎస్ రాజు. ఆయనకి ఆశ్చర్యం వేసిందట. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి స్వయంగా పరీక్షించి ఆశ్చర్యపోయిందట. 40 రోజులకే ఈయనకి సగం కన్నా ఎక్కువ వ్యాధి నయమైపోయిందట. చూడండి ఎంత మహిమ. మనం అనుకుంటాం అలాగా ఉంటుందా అని, కానీ అన్నీ జరుగుతాయండి నమ్మకం ఉంటే. అట్లా స్వామివారికి నమస్కరించాడట. స్వామి మహిమే ఇది, మనము చేయలేంది, మానవులు చేయలేంది భగవంతుడు చేస్తాడు. అందుకే మనం మానవ ప్రయత్నం చేసి కానప్పుడే భగవంతుడిని శరణ వేడుతున్నాము. అయితే మనము ముందే నమ్మాలి భగవంతుణ్ణి. అట్లా మొదటి నమస్కారానికే స్వామివారు కరుణతో ఆశీర్వదించడము, వ్యాధి తగ్గుముఖం పట్టడము జరిగింది అన్న విషయం మాత్రము రాఘవేంద్రుడికి నాకే తెలుసు అని ఈయన సంతోషపడుతున్నాడు. అంటే ఎవరికైనా జబ్బు తగ్గిందని వాళ్ళకే తెలుస్తుంది, బయటకి కనబడకపోయినా కూడా కదా. అలా ఈయన శెట్టికి ఇంకా మరింత భక్తి పెరిగిందట. ఏకాగ్రమైన భక్తితో ప్రదక్షిణాలు చేసిండట. అట్లా 108 రోజులు అయ్యేటప్పటికి తన శరీరం నుంచి కుష్ఠవ్యాధి సంపూర్ణంగా పోయింది. స్వచ్ఛమైన కాంతితో తన శరీరము ఇప్పుడు మెరుస్తూ ఉంది అని అతను చెప్పుకున్నాడు అనమాట. ఆయన శరీరాన్ని చూసి ఆయనే మురిసిపోతూ చక్కగా ముకుళిత హస్తుడై స్వామివారి ముందు నిలబడ్డాడు స్వచ్ఛంగా. అంటే మనసు ప్రక్షాళన జరిగింది, శరీరము కూడా ప్రక్షాళన జరిగింది. ఇది కేవలం మంత్రాలయంలో ప్రదక్షిణలు చేయడం వల్లనే జరిగింది. ఇది మరి ఇక్కడే ఎందుకు జరుగుతుందండి ఈ ప్రభావము అంటే, కారణము మంత్రాలయంలో సమస్త దేవతలు వారిని సేవిస్తూ ఉంటారట రాఘవేంద్ర స్వామిని. పైగా ఇప్పటి వరకు ఎంతోమంది మహాత్ములు మంత్రాలయాన్ని సందర్శించారు. వారి శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. భగవంతుడి దగ్గర ఆ భగవత్ శక్తి ఆరా ఉంటుంది అంటారు. మనం అందుకే అక్కడికి వెళ్తేనే ఆ శక్తిని మనకు కూడా కొంత కలిగి దాని ప్రభావం వల్ల మన కోరికలు నెరవేరడము, మన కష్టాలు తీరడము అనేది జరుగుతుంది అని మన పెద్దలు ఆలయాలను సృష్టించారు. మరి అట్లా మంత్రాలయాన్ని సందర్శించడం వల్ల వారి శక్తి అక్కడ నిక్షిప్తమై ఉన్నందువల్ల అన్నిటికీ మించి అద్భుతమైన శక్తిశాలి దయాదాక్షిణ్యాలు అక్కడ ఉన్న పీఠాధిపతుల వల్ల అక్కడంతా కూడా దైవత్వం నిండి ఉంటుంది. మనకు అదో రకమైన అద్వితీయమైన భావన కలుగుతుంది. అక్కడ నిజంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారే స్వయంగా ఉన్నట్టు నేటికి కూడా మనకు ఆ భావన కలుగుతుంది. స్వామి లేరు అనే ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే బృందావనంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అట్లా రాఘవేంద్ర స్వామిని సేవిస్తూ సమస్త సిద్ధులు సాధకులు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారట అక్కడే. కాబట్టి ఆ మంత్రాలయం దర్శించిన వారికి
ఏ భయంకరమైన వ్యాధులు ఉన్నా కూడా తగ్గిపోతాయి, కోరికలు తీరుతాయి. అలాగే ఇప్పుడు ఈ శెట్టి స్వామివారి బృందావనానికి ఎదురుగా నుంచుని ఆనందమో దుఃఖమో పారవశ్యమో తెలియట్లేదు ఆయనకి ఏం చెప్పాలో. అంటే అన్నిటికీ అతీతమైన భక్తి భావము కలిగింది ఆయనకు. అక్కడ శెట్టికి ఇవ్వవలసిన ఆరోగ్యం ఇచ్చారు, కోరవలసింది ఏమీ లేదు. కానీ స్వామివారు శెట్టికి కోరకుండానే ఇంకో వరం ఇచ్చారట. ఏంటంటే ఎప్పటికీ తరిగిపోని భక్తి, అనంతరము లభించేటట్లు ముక్తి కలగాలని కూడా అదృశ్య రూపంగా ఉండే ప్రసాదించిండ్రు. అంటే ఆయన భక్తితో చేసిన దానికి ఫలితంగా ఆయన కోరకుండానే ముక్తిని కూడా ప్రసాదించిండ్రు. ఎంతటి కరుణామూర్తులు అని నేటికి శెట్టి ఉదయాన్నే లేచి మొదలు నిద్రించే వరకు, నిద్రించాక స్వప్నంలో సైతము రాఘవేంద్రుణ్ణే తలుచుకుంటాడట ఆయన. ఈ కథ చెప్పినప్పుడు మనకు అటువంటి గొప్ప, అంటే వాళ్ళు స్వయంగా అనుభవించారు కదండి, వాళ్ళ అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికీ మావారు కూడా రాఘవేంద్ర స్వామి భక్తులు. అందుకే ఎవరైనా ఇట్లా గ్రహదోషాలు, తీరని డిసీజెస్ ఉన్న వాళ్లకు చెప్పేవాళ్ళు, రాఘవేంద్ర స్వామి దగ్గర ఒకరోజు నిద్ర చేస్తే తప్పకుండా స్వామి కలలో కనిపిస్తాడు భక్తితోని. వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతాయి. మంత్రాలయం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఒకరోజు నిద్ర చేయాలి. అక్కడ చేసినప్పుడు ఎంతోమంది జీవితాలు మార్చుకున్నారు, మళ్ళీ వచ్చి చెప్పడం కూడా జరిగింది. అంతటి మహిమాన్వితమైన వాడు. అందుకే మరి అప్పణాచార్యుల వారు రాసిన శ్రీ రాఘవేంద్ర స్తోత్రంని చదువుకోవాలి. మరి ఈ స్తోత్రంలో సంతాన సంవత్సరిషుద్ధి భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాట వాదీన్ దత్వా శరీరోత్థ సమస్త దోషాన్ అని అంటారు. అంటే ఉన్న దోషాలనన్నిటినీ తొలగించేవాడు రాఘవేంద్రుడు అని అప్పణాచార్యులు స్తోత్రం రచించారన్నమాట. కాబట్టి ఆ సద్గురు యొక్క అప్పణాచార్యులు రాసిన స్తోత్రాన్ని పఠించడము, రాఘవేంద్ర మంత్రాలయానికి వెళ్ళి నిద్ర చేయడం వల్ల మన సమస్త దోషాలు పోతాయి, కష్టాలు పోతాయి, మన కోరికలు నెరవేరుతాయి. ఓం రాఘవేంద్రాయ నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.